హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్. ఈరోజు క్లాస్లో మనం ఇమ్యూనో డెఫిషియన్సీ అసంక్రామ్యత లోపం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం అసంక్రామ్యత వ్యవస్థ అంటే ఏంటి, దాంట్లో ఏ ఏ కణాలు ఉంటాయి, మరి దానివల్ల మనకు కలిగే లాభాలేంటి, సూక్ష్మజీవుల బారి నుంచి వ్యాధి జనకాల బారి నుంచి ఈ అసంక్రామ్యత వ్యవస్థ మనల్ని ఏ రకంగా కాపాడుతుందో తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు అసంక్రామ్యత లోపం అంటే ఏంటి? సో మన శరీరంలో ఉండే అసంక్రామ్యత వ్యవస్థ ఏదైనా ఒక కారణం చేత మన శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులతో సరిగ్గా పోరాడలేకపోతే ఆ పరిస్థితిని అసంక్రామ్యత లోపం అని అంటారు. అదే రకంగా కొన్ని వ్యాధులలో క్యాన్సర్ వంటి, తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధులు వచ్చిన సందర్భాలలో కూడా మన శరీరంలో ఏ సూక్ష్మజీవులు లేకపోయినా కూడా ఏమైతుంది అంటే కొంత అసంక్రామ్యత లోపం అనేది తలెత్తబడుతుంది. సో ఈ అసంక్రామ్యత లోపం వల్ల కలిగే వ్యాధులను రెండు రకాలుగా విభజించవచ్చు. ప్రాథమిక అసంక్రామ్యత లోప వ్యాధులు, వీటిని కంజెనిటల్ అని కూడా అంటారు. ఇవి సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి, జన్యు సంబంధిత వ్యాధులు ఇవి. రెండవది సెకండరీ లేదా ద్వితీయ అసంక్రామ్యత లోప వ్యాధులు. ఇవన్నీ కూడా మనిషి పుట్టినప్పుడు మొదట్లో బాగానే ఉంటారు, కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళలో అసంక్రామ్యత లోపం అనేది తలెత్తబడడం వల్ల ఈ రెండవ పరిస్థితి రావడం జరుగుతుంది. తర్వాత అసంక్రామ్యత లోపం అనేది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఉండవచ్చు, లేదంటే నాన్ స్పెసిఫిక్గా అవిశిష్టంగా కూడా ఉండవచ్చు. స్పెసిఫిక్గా లేదా విశిష్టంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏవో కొన్ని ప్రత్యేకమైన బి కణాలు లేదంటే టీ లింఫోసైట్లు సరిగ్గా పని చేయకపోవడం వల్ల, వాటిలో అబ్నార్మాలిటీ ఉండడం వల్ల స్పెసిఫిక్ లేదా ప్రత్యేక అసంక్రామ్యత లోపం అనేది తలెత్తుతుంది. తర్వాత సాధారణ అసంక్రామ్యత లోపం లేదా నాన్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్ వల్ల ప్రత్యేకంగా బీలి కణాలు లేదా టీ కణాలు అని కాకుండా వేరే ఇతర కారణాల వల్ల తలెత్తితే దానిని నాన్ స్పెసిఫిక్ అసంక్రామ్యత లోపం అని అంటాం. సో ప్రాథమిక అసంక్రామ్యత లోపం అంటే ఏంటి? సో ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా ప్రాథమిక అసంక్రామ్యత లోప వ్యాధులను గుర్తించారు. ఇవన్నీ కూడా చాలా చాలా అరుదుగా ఉంటాయి. ఇవి పుట్టుకతో పాటే సాధారణంగా వస్తూ ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల ఈ ప్రాథమిక అసంక్రామ్యత లోప వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. సో బిడ్డ పుట్టినప్పుడు స్టార్టింగ్లోనే బాల్య దశలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడే ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మాత్రం, కొన్ని రోగాలలో మాత్రం ఏమవుతుందంటే వాళ్ళు పెద్దగా అయ్యే వరకు కూడా వాళ్ళలో ఇమ్యూనో డెఫిషియన్సీ అసంక్రామ్యత లోపం ఉంది అన్న విషయం బయటపడకపోవచ్చు. సో ఈ ప్రాథమిక అసంక్రామ్యత లోప వ్యాధులకి రకరకాల వ్యాధులు ఉన్నాయి. సో దీంట్లో అసంక్రామ్యత లోపం తలెత్తినప్పుడు అసంక్రామ్యత వ్యవస్థలో ఏ భాగం దెబ్బతింటుంది, దానివల్ల కలిగే వ్యాధులు ఏంటి అనేది ఈ పట్టికలో మనకు చూడవచ్చు. హ్యూమోరల్ ఇమ్యూనిటీ, దీంట్లో బి లింఫోసైట్లు అవి తయారు చేసే యాంటీబాడీలలో లోపం తలెత్తడం వల్ల మనకు కామన్ వేరియబుల్ ఇమ్యూనో డెఫిషియన్సీ అనేది, తర్వాత ట్రాన్సియంట్ గామా గ్లోబిలినీమియా ఆఫ్ ఇన్ఫాన్సీ అనే వ్యాధి, ఎక్స్ లింక్డ్ ఏ గామా గ్లోబిలినీమియా అనే వ్యాధిని చూడవచ్చు. తర్వాత సెల్యులార్ ఇమ్యూనిటీలో మనకు టీ లింఫోసైట్లలో తేడాలు రావడం వల్ల క్రానిక్ మ్యూకోక్యుటేనియస్ క్యాండిడియాసిస్, డైజార్జ్ సిండ్రోమ్, ఎక్స్ లింక్డ్ లింఫో ప్రొలిఫరేటివ్ సిండ్రోమ్ అనే వ్యాధులు వస్తాయి. ఈ రెండింటిలో కూడా టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు రెండింటిలో తేడాలు ఉన్నప్పుడు అటాక్సియా, తెలంజికిస్టియా, తర్వాత హైపర్ ఇమ్యూనోగ్లోబిలినీమియా ఈ సిండ్రోమ్, సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ, విస్కాట్ ఆల్రిచ్ సిండ్రోమ్ అనే వ్యాధులు రావడం జరుగుతుంది. అదే రకంగా మళ్ళీ కంబైన్డ్ హ్యూమరల్ మరియు సెల్యులార్ ఇమ్యూనిటీ రెండింటిలో బి, టీ లింఫోసైట్లలో తేడాల వల్ల వచ్చే వ్యాధులు ఇక్కడ మళ్ళీ వచ్చింది. అది అటాక్సియా, తెలాంగిటేసియా, హైపర్ ఇమ్యూనోగ్లోబిలినీమియా ఈ సిండ్రోమ్, సివియర్ కంబైన్ ఇమ్యూనోడెఫిషియన్సీ, విస్కాట్ ఆల్రిచ్ సిండ్రోమ్. తర్వాత ఫ్యాగోసైట్లు, సో ఏవైతే సూక్ష్మజీవులు వస్తాయో వాటిని భక్షించే ఫ్యాగోసైట్లలో తేడాలు రావడం వల్ల క్రానిక్ గ్రానులోమటస్ డిసీజ్, చెడియాక్ హిగాషి సిండ్రోమ్, సైక్లిక్ న్యూట్రోపీనియా,
ల్యూకోసైట్ అడ్హెషన్ డిఫెక్ట్స్ అనే వ్యాధులు వస్తాయి. కాంప్లిమెంట్ ప్రోటీన్లలో ఉండే వ్యాధుల లోపాల వల్ల వచ్చే వ్యాధులకు ఉదాహరణ కాంప్లిమెంట్ ప్రోటీన్ 1 C1 ఇన్హిబిటర్ డెఫిషియన్సీ, తర్వాత C3 డెఫిషియన్సీ, C4 డెఫిషియన్సీ, C5, C6, C7, C8 మరియు C9 డెఫిషియన్సీ అనే వ్యాధులు వీటికి ఉదాహరణ. సో ఇప్పుడు ప్రాథమిక అసంక్రామ్యత లోపం వల్ల వచ్చే వ్యాధులలో కొన్ని వ్యాధుల గురించి చూద్దాం. కామన్ వేరియబుల్ ఇమ్యూనో డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ప్రధానంగా కనిపించే వ్యాధి. సో ఇది బి లింఫోసైట్లలో సాధారణంగా ఉంటాయి వాటి సంఖ్య. సో బి లింఫోసైట్ల సంఖ్యలో తేడాలు ఉండవు, కానీ ఆ కణాలు సరిగ్గా పరిపక్వత చెందవు. పరిపక్వత చెందకపోవడం వల్ల అవి ఇమ్యూనోగ్లోబులిన్లను లేదా ప్రోటీన్లను తయారు చేయలేవు. సో కొంతమంది వ్యక్తుల లోపల బి లింఫోసైట్ల పనితీరుతో పాటు టీ లింఫోసైట్ల పనితీరులో కూడా తేడాలు అనేవి కనిపిస్తాయి. సో ఈ వ్యాధి సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యాధి ఉన్నట్టు మనం గుర్తించగలుగుతాం. 20 ఏళ్ల వరకు కూడా వాళ్ళలో పెద్దగా లక్షణాలు ఏవి కనిపించవు. సో ఇవి జన్యుపరమైన మ్యూటేషన్స్ వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. వంశపారంపర్యంగా ఇది కొనసాగడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఇది స్పాంటేనియస్ గా అకస్మాత్తుగా ఒక వంశం లోపల కనిపించవచ్చు. జన్యువులలో లేకున్నా కూడా అకస్మాత్తుగా కూడా కనిపించవచ్చు. మరి ఈ కామన్ వేరియబుల్ ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాధిలో కనిపించే లక్షణాలు ఏంటి అనేది చూస్తే రికరింగ్ సైనస్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్, తరచుగా సైనస్ ఇబ్బందులు, తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ప్రధానంగా న్యూమోనియా అనేది ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళలో దీర్ఘకాలం దగ్గు కొనసాగుతుంది. దగ్గుతో పాటు రక్తం కూడా రావచ్చు. తర్వాత శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. డయేరియా, విరేచనాలు రావచ్చు. ప్లీహం అనేది వాళ్ళలో బాగా పెద్దగా పెరగడానికి అవకాశం కూడా ఉంటుంది. మొత్తం 25% జనాభా ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనే వాటిని ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే స్వయం అసంక్రామ్యత వ్యాధులు అనేవి వస్తాయి. ఈ కామన్ వేరియబుల్ ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాధి ఉన్న వాళ్ళలో 25% మందికి ఆటో ఇమ్యూన్ వ్యాధులు రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. చాలా మంది ఈ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నార్మల్ లైఫ్ స్పాన్, వాళ్ళ జీవితానికి పెద్ద డోకా ఏమీ ఉండదు. ఈ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు, కానీ ప్రాణాపాయమైన పరిస్థితి ఏమీ ఉండదు. సో గుర్తించడం ఎట్లా? డయాగ్నోసిస్, రక్త పరీక్షలు చేయడం ద్వారా వీటిని ఇమ్యూనోగ్లోబులిన్ లెవెల్స్, మన రక్తంలో ఉండే యాంటీబాడీల లెవెల్స్ బాగున్నాయా లేదా అనేది చూడడం ద్వారా మనము వాళ్ళకి కామన్ వేరియబుల్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఉందా లేదా అనేది నిర్ధారించవచ్చు. సో ఈ రకంగా వాళ్ళలో మనకి ఈ వ్యాధి అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వ్యాక్సిన్లకి వాళ్ళ శరీరంలో ఇమ్యూనోగ్లోబులిన్లు కూడా సరిగ్గా తయారు కావు. కాబట్టి వ్యాక్సిన్లు ఇచ్చే ముందు కూడా ఈ ఇమ్యూనోగ్లోబులిన్ పరీక్ష చేసుకోవడం ద్వారా వాళ్ళకి వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది కూడా మనము గుర్తించవచ్చు. చికిత్స ఏంటి అని అంటే, వీళ్ళకి ఏ యాంటీబాడీలు అయితే వాళ్ళలో తక్కువగా ఉంటాయో గుర్తిస్తామో వాటిని ఆ యాంటీబాడీలను ఇతర వ్యక్తుల ప్లాస్మా నుంచి సేకరించి వాటిని ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. ఈ ఇంజెక్షన్లను ఐవి అంటే ఇంట్రావీనస్, డైరెక్ట్ గా రక్తనాళాలలోకి సిరల లోపలికి ఎక్కిస్తారు. రక్తనాళంలోకి నెలకొకసారి చేస్తారు, రక్తంలోకి డైరెక్ట్ గా ఇస్తే. లేదంటే చర్మం కింద కండరాల లోపలికి సబ్క్యూటేనియస్గా ఇస్తే వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి చొప్పున కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి వ్యాధులు అనేవి వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తప్పకుండా యాంటీబయాటిక్స్ ను ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో యాంటీబాడీలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సూక్ష్మజీవులను చంపే యాంటీబయాటిక్లను తప్పకుండా ఇవ్వాలి. కొంతమందిలో అసంక్రామ్యత శక్తి ఈ బాగా ఉన్న వాళ్ళ లోపల మందులు ఏం తీసుకోకుండా కూడా రోగం తగ్గిపోతుంది, కానీ వీళ్ళు మందులు తీసుకోకపోతే రోగం తగ్గే అవకాశము ఉండదు. తర్వాత వీళ్ళలో వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, స్వయం అసంక్రామ్యత వ్యాధులు ఏవైతే ఉంటాయో ఈ స్వీయ అసంక్రామ్యత వ్యాధులను వాటిని తగ్గించడానికి కూడా డ్రగ్స్, మందులు వాటిని ఇస్తూ ఉండాలి. లేదంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, అసంక్రామ్యత వ్యవస్థలను మార్పు చేసే విధంగా, లేదంటే ఆ లోపాన్ని సవరించే విధంగా దానికి తగ్గట్టుగా వాళ్ళకి కొన్ని రకాల మందులు, స్టీరాయిడ్స్, ఇట్లాంటి ఇన్ఫ్లిక్సిమాబ్, ఎటానారెసెప్ట్, రిటుక్సిమాబ్ ఇట్లాంటి మందులను వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. రెండవ వ్యాధి ప్రాథమిక సంక్రమిత లోప వ్యాధులలో రెండవ ప్రధానమైన వ్యాధి సెలెక్టివ్ ఇమ్యూనోగ్లోబులిన్
డెఫిషియన్సీ. ఇంతకుముందు దాంట్లో అన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ తక్కువగానే ఉంటాయి. దీంట్లో ఏంటి అనంటే సెలెక్టివ్‌గా ఏదో ఒక రకమైన ఇమ్యూనోగ్లోబులిన్‌లు మాత్రమే, యాంటీబాడీలు మాత్రమే తక్కువగా ఉంటాయి. సో, సాధారణంగా దీంట్లో ఉండే వాటి లోపల ఐజీఏ ఇమ్యూనో డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటే దానిని సెలెక్టివ్ ఐజీఏ డెఫిషియన్సీ అంటాము. సో, వీళ్ళలో కేవలం ఐజీఏ యాంటీబాడీలు మాత్రమే చాలా చాలా తక్కువగా తయారవుతాయి. మిగతా యాంటీబాడీలు బాగానే ఉంటాయి. సో, ఈ వ్యాధి రావడానికి కారణం ఏందంటే ఒక స్పెసిఫిక్ జీన్, ప్రత్యేకమైన జన్యువు ఉంటుంది వీటిని తయారు చేసేది. దానిలో మ్యుటేషన్, ఉత్పరివర్తనం రావడం వల్ల ఈ వ్యాధి తలెత్తుతుంది. ఆ మ్యుటేషన్ రావడానికి జన్యువులో మ్యుటేషన్ రావడమే కాకుండా కొన్ని రకాల మందులు, ఔషధాలు తీసుకోవడం వల్ల కూడా ఈ పరిస్థితి రావచ్చు. ఉదాహరణకి ఫినైటాయిన్ లేదా సల్ఫాసాలజిన్ అనే మందులను, ఔషధాలను తీసుకున్నా కూడా వాళ్ళలో ఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఏ అనేది సరిగ్గా తయారు కాదు. సో, తర్వాత లక్షణాలు తీసుకుంటే వీళ్ళలో లక్షణాలు అనేవి సాధారణంగా పెద్ద లక్షణాలు ఏం కనిపించవు. కానీ దీర్ఘకాలం వీళ్ళు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో, సైనసైటిస్‌తో, ఇతర వ్యాధులతో బాధపడుతుంటారు. తర్వాత పయోజెనిక్ ఇన్ఫెక్షన్‌లు. సో, నోట్లలో ఉండే చిగుళ్ళ వ్యాధులు కూడా ఎక్కువగా వీళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది. జీవితకాలం పెద్దగా ఏమీ అఫెక్ట్ అవ్వదు. అంటే నార్మల్‌గానే జీవించగలుగుతారు. కాకపోతే రోగాలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళలో ఇమ్యూన్ కాంప్లెక్స్ వ్యాధులు కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. రక్త పరీక్షల్లో ఇమ్యూనోగ్లోబులిన్ ఏ లెవెల్స్ ఎంత ఉన్నాయి తెలుసుకోవడం ద్వారా మనం ఈ వ్యాధిని గుర్తించవచ్చు. చికిత్సకి ఇమ్యూనోగ్లోబులిన్ ఏ, ఐజీఏ ఉండే వాటిని మనము సీరం ద్వారా సేకరించి వాటిని ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. ఎందుకనంటే ఈ వ్యాధి అనేది సాధారణంగా ఎక్కువ కాలం డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. ఆ మందులను ఆపేస్తే ఆటోమేటిక్‌గా ఈ వ్యాధి కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మూడవ వ్యాధి ప్రాథమిక సంక్రామ్యత లోప వ్యాధులలో ట్రాన్సియంట్ హైపోగామాగ్లోబులినిమియా ఆఫ్ ఇన్ఫాన్సీ. చిన్నపిల్లల లోపల ఈ ప్రధానంగా వస్తుంది. ఈ గామా గ్లోబులిన్‌లు అనేవి చాలా తక్కువగా తయారవుతాయి. అవి తక్కువగా తయారు కావడం వల్ల వాళ్ళలో చిన్న పిల్లల్లో ఈ వ్యాధి అనేది వస్తుంది. పుట్టుకతో ఏమైతుంది అనంటే వీళ్ళలో అసంక్రామ్యత వ్యవస్థ అనేది బాగా ఫుల్లీ డెవలప్ అయ్యి ఉండదు. పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. చాలా వరకు ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్ని మొత్తం కూడా తల్లి ప్లాసెంటా, తల్లి జరాయువు నుంచి ఇవి పిల్ల శరీరంలోకి వచ్చి ఉంటాయి తప్పితే వాళ్ళ శరీరంలో ఇవి ఇమ్యూనోగ్లోబులిన్‌లు తయారయ్యే అవకాశం అనేది ఉండదు. సో, ఈ నార్మల్ ఇన్ఫాంట్స్‌లో, నార్మల్‌గా ఆరోగ్యంగా ఉండే చిన్న పిల్లల లోపల ఇమ్యూనోగ్లోబులిన్‌ల తయారీ సాధారణంగా 3 నెలల వయస్సులో మొదలైతుంది. 3 నెలల వరకు కూడా వాళ్ళ రక్తంలో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్ని మొత్తం కూడా తల్లి ద్వారా వచ్చినవే. సో, ఈ నార్మల్‌గా ఈ ఇమ్యూనోగ్లోబులిన్‌ల తయారీ అనేది లేట్ అయినప్పుడు మనకు ఈ వ్యాధి ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. వీళ్ళలో సాధారణంగా ఇమ్యూనోగ్లోబులిన్‌లు, ఐజీజీ యాంటీబాడీలు అనేవి తయారవ్వడం అనేది లేట్‌గా మొదలైతే ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. సో, దీంట్లో ఇమ్యూనోగ్లోబులిన్ లెవెల్స్ ఏమైతాయంటే 3-6 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా తక్కువగా ఉంటాయి. తర్వాత నార్మల్‌గా కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, తర్వాత 12-36 నెలల వయస్సులో వీళ్ళకి సాధారణంగా కూడా కొంతమందిలో అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, సాధారణంగా ఇది చాలా అరుదుగా సీరియస్ ఇన్ఫెక్షన్‌లు రావడానికి కారణమైతుంది. వచ్చే ఇన్ఫెక్షన్‌లో కూడా సైనస్ ఇబ్బందులు, ఊపిరితిత్తుల రోగాలు, తర్వాత జీర్ణ వ్యవస్థలో కూడా ఇన్ఫెక్షన్‌లు రావచ్చు. క్యాండిడియాసిస్ ఒక రకమైన శిలీంధ్రం వల్ల వచ్చే వ్యాధి ఇది. క్యాండిడియాసిస్ మరియు మెనింజైటిస్, నాడీ వ్యవస్థలో కూడా ఉండే మెనింజస్, వరాశిగా మృద్వి, లౌకికల వాటిలో వాపు రావడం అనేది మెనింజైటిస్ యొక్క లక్షణము. ఈ వ్యాధులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ కండిషన్ చాలా వరకు ఎవరిలో వస్తుంది ఈ వ్యాధి అనంటే ప్రీమెచ్యూర్ బేబీస్, నెలలు నిండకుండా పుట్టే పిల్లల లోపల ఈ వ్యాధి వస్తుంది. వాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందకుండానే పుడతారు కాబట్టి వాళ్ళలో ఈ అసంక్రామ్యత వ్యవస్థ పూర్తిగా డెవలప్ అయ్యి ఉండదు. అందువల్ల వాళ్ళలో ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. సో, రక్త పరీక్షల ద్వారా ఇమ్యూనోగ్లోబులిన్స్ లెవెల్స్‌ను తెలుసుకోవడం ద్వారా ఈ వ్యాధిని మనం గుర్తించవచ్చు. ఇది కొన్ని నెలల పాటు ఉండి లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఉండి తర్వాత చికిత్స తీసుకోకున్నా కూడా దానంతట అది
తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ అసంక్రామ్యత వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కొంత నిదానంగా ఈ రోగం అనేది దానంతట అదే నయమయ్యే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వ్యాధి ఎక్స్ లింక్డ్ ఏగామా గ్లోబిలినీమియా. సో ఇది కూడా వంశపారంపర్యంగా వస్తుంది. అందుకే దీనిని ప్రాథమిక అసంక్రామ్యత లోప వ్యాధుల కేటగిరీ కింద చేర్చారు. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఎక్స్ క్రోమోజోమ్ పై ఉండే ఒక జన్యువుల మ్యూటేషన్స్ రావడం వల్ల ఈ వ్యాధి అనేది జరుగుతుంది. సో దీంట్లో బి లింఫోసైట్ల వల్ల ఈ వ్యాధి అనేది రాదు. కానీ ఆ బి లింఫోసైట్లు ఏమవుతాయనంటే అవి చాలా తక్కువ స్థాయిలో యాంటీబాడీలను అవి తయారు చేయడం అనేది జరుగుతుంది. లేదంటే అస్సలు యాంటీబాడీలనే తయారు చేయకపోవచ్చు కూడా. పేరులోనే ఉంది ఏ గామా గ్లోబిలినీమియా. ఏ అంటే లేకపోవడం. సో అసలు యాంటీబాడీలు ఒక్క యాంటీబాడీ కూడా తయారు కాకపోవడం, లేదంటే చాలా చాలా తక్కువ యాంటీబాడీలు తయారు కావడం అనేది ఈ వ్యాధిలో ప్రధాన లక్షణం. ఇది ఎక్స్ క్రోమోజోమ్ పై ఉంటుంది. లక్షణాలు తీసుకుంటే ఈ ప్రధానంగా ఎక్కువగా మగవాళ్ళ లోపల ఈ వ్యాధి అనేది ఎక్కువగా లక్షణాలను కనిపిస్తుంటాయి. లక్షణాలు తీసుకుంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ ప్రధానంగా జాయింట్ కీళ్ళ ఇన్ఫెక్షన్లు లేదా ఆర్థరైటిస్, ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఊపిరితిత్తులలో ఉండే ఈ బ్రాంకై లేదా ఈ గాలిపోయే ఈ మార్గాలన్నీ మొత్తం కూడా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల బాగా వెడల్పుగా సాగుతాయి. తర్వాత కొన్ని రకాల క్యాన్సర్లు కూడా దీనివల్ల రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్యాధి గుర్తించడం కోసం, డయాగ్నోసిస్ చేయడం కోసం రక్త పరీక్షలు చేస్తారు. ఈ రక్త పరీక్షలలో ఇమ్యూనోగ్లోబులిన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత బి లింఫోసైట్లు సంఖ్య ఎంత ఉంది అనేది తెలుసుకోవడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. తర్వాత జన్యు పరీక్ష చేయడం ద్వారా కూడా, ఎక్స్ క్రోమోజోమ్ పై ఉంటుంది కాబట్టి జన్యు పరీక్షలు చేయడం ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. చికిత్సలో భాగంగా వీళ్ళకి ఈ ఇమ్యూనోగ్లోబులిన్లను ఐవి ఇంట్రావీనస్ సిర లోపలికి ఎక్కిస్తారు, లేదంటే చర్మం కింద కూడా ఇవ్వవచ్చు. ఇది ఇక జీవితాంతం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనోగ్లోబులిన్లు అస్సలు తయారు కావు లేదా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. సో వీళ్ళకి రోగాలు వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఈ యాంటీబయాటిక్స్ మందులను ఇస్తూ ఉండాలి. లేకపోతే ఆ రోగాల బారిన చిన్న రోగాల బారిన పడి కూడా వీళ్ళు చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వ్యాధి క్రానిక్ మ్యూకోక్యుటేనియస్ క్యాండిడియాసిస్. సో ఇది కూడా హెరిడిటరీ వంశపారంపర్యమైన వ్యాధి. క్యాండిడా అనే ఒక రకమైన శిలీంధ్రం వల్ల వస్తూ ఉంటుంది. తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, రికరింగ్ గా వస్తూ ఉంటుంది. సో ఈ జీవితాంతం వదిలిపెట్టదు. మందులు వాడితే తగ్గుతుంది, తర్వాత మానేస్తే మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ తిరిగి రావడం అనేది వస్తూ ఉంటది. కాబట్టి ఇది క్రానిక్ వ్యాధి, దీర్ఘకాల వ్యాధి. సో దీంట్లో టీ లింఫోసైట్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. సో టీ లింఫోసైట్లలో లోపం ఉండడం వల్ల ఈ క్యాండిడా అనే శిలీంధ్రంతో పోరాడే శక్తి అనేది మన శరీరానికి తగ్గిపోతుంది. సో ఇది కూడా ఒక ప్రత్యేకమైన జన్యువులో మ్యూటేషన్ రావడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. లక్షణాలు తీసుకుంటే ప్రధానంగా నోటిలో, తర్వాత స్కాల్ప్ మాడు మీద లేదా నెత్తి మీద, చర్మం పైన మరియు గోళ్ళ కింద ఈ క్యాండిడా శిలీంధ్రం ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ భాగాల లోపల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. నోటిలో ఉండే లోపలి పొర, తర్వాత కనురెప్పల లోపలి పొరలు, డైజెస్టివ్ ట్రాక్ట్ జీర్ణ వ్యవస్థ, తర్వాత ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఉండే నాళాలు, కుహరాలన్నింటి లోపల కూడా ఈ క్యాండిడా బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది చాలా దీర్ఘకాల వ్యాధి, కానీ ఇది ప్రాణాంతకమైన వ్యాధి అయితే ఏమి కాదు. సో వ్యాధి నిర్ధారణ కోసము మనకు ఏంటి అని అంటే, ఎక్కడైతే వ్యాధి వచ్చిందో ఆ వ్యాధి వచ్చిన ప్రాంతం నుంచి శాంపుల్ను కొంచెం గోకి తీసి దానిని మైక్రోస్కోప్ కింద పరీక్ష చేయడం ద్వారా అది క్యాండిడా శిలీంధ్రమేనా కాదా అనేది దానిని నిర్ధారించడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. చికిత్సలో భాగంగా ఫ్లూకోనజోల్ అనే యాంటీ ఫంగల్ ఔషధాన్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డైజార్జ్ సిండ్రోమ్. సో ఇది కూడా కంజెనిటల్ వ్యాధి లేదా జన్యుపరమైన వ్యాధి. థైమస్ గ్రంథి అనేది వీళ్ళ లోపల ఉండకపోవచ్చు, లేదంటే సరిగ్గా పెరగకపోవచ్చు పుట్టినప్పుడు. సో దానివల్ల టీ లింఫోసైట్లు సరిగ్గా పరిపక్వత చెందవు. టీ లింఫోసైట్లు పరిపక్వత చెందకపోతే టీ హెల్పర్ కణాలు, తర్వాత సైటోటాక్సిక్ టీ లింఫోసైట్లు కూడా సరిగ్గా తయారు కావు, అవి సరిగ్గా పనిచేయవు. సో తర్వాత ఇది సాధారణంగా క్రోమోజోమల్ తేడాల వల్ల వస్తుంది.
అయినప్పటికీ ఇది వంశపారంపర్యంగా సంక్రమించదు. తండ్రికి ఉంటే అట్లా పిల్లలకి రావడం అనేది ఉండదు. సో, దీనికి కారణాలు ఏంటనేది ఇంకా పూర్తిగా తెలీదు. మగవాళ్ళు, ఆడవాళ్ళందరిలో కూడా సమానంగా రావడం జరుగుతుంది ఈ వ్యాధి. సో, ఇది జన్యులోపపరమైన వ్యాధి. గుండె లోపల ప్రధానంగా మనం లక్షణాలను చూడవచ్చు. తర్వాత పారాథైరాయిడ్ గ్రంథులు కూడా వీళ్ళలో సరిగ్గా డెవలప్ అయ్యి ఉండవు. దీని ఫలితంగా కాల్షియం లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా మజిల్ స్పాజమ్స్, కండరాలు టెటానీ అనేది వస్తుంది. కండరాలు కొట్టుకోవడము అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇది సాధారణంగా వీళ్ళకి ఈ వ్యాధి ఉన్న పిల్లలకి పుట్టిన 2 రోజుల లోపలనే ఈ వ్యాధి లక్షణాలు మనము చూడవచ్చు. మొహం లోపల తీసుకుంటే అన్యూజువల్‌గా అసాధారణమైన ముఖ లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకి కళ్ళు చాలా కిందికి ఉండడము, తర్వాత కళ్ళు చాలా వెడల్పుగా ఉండడము, అంగిలి పై పెదవి చీలిపోయి ఉండడము, క్లెఫ్ట్ పాలెట్ పై పెదవి చీలిపోయి ఉండడము, గ్రహణం మొర్రి ఈ లక్షణాలు దీని లోపల కనిపిస్తాయి. సో, థైమస్ గ్రంథి పూర్తిగా అసలు ఉండదు, లేదంటే పూర్తిగా డెవలప్ చెందకుండా ఉంటుంది. దీనివల్ల టీ లింఫోసైట్ల లోపం వల్ల ఈ వ్యాధి అనేది మనకి రావడం జరుగుతుంది. వీళ్ళలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు కూడా వీళ్ళు గురి కావడం అనేది జరుగుతుంది. సో, వ్యాధి డయాగ్నోసిస్ చేయడానికి రక్త పరీక్షలు చేయాలి. తర్వాత ఈ రక్త పరీక్షల్లో ప్రధానంగా రక్త కణాల సంఖ్య ఎంత ఉంది, టీ లింఫోసైట్ల, బి లింఫోసైట్ల సంఖ్య ఎంత ఉంది అనేది చూస్తారు. తర్వాత టీ లింఫోసైట్లు ఎంత బాగా ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయా లేదా అనేది చూస్తారు. పారాథైరాయిడ్ గ్రంథుల పనితీరు బాగుందా లేదా అనేది తెలుసుకోవడానికి. తర్వాత శరీరము ఎంత బాగా ఇమ్యునోగ్లోబులిన్ యాంటీబాడీలను వ్యాక్సిన్లకు ప్రతిచర్యగా తయారు చేయగలుగుతుంది అనేది తెలుసుకోవడానికి. తర్వాత చెస్ట్ ఎక్స్‌రే తీస్తారు. చెస్ట్ ఎక్స్‌రే ద్వారా మనకు థైమస్ గ్రంథి సైజ్ ఎంత ఉంది, ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో, ఈ డైజార్జ్ సిండ్రోమ్ అనేది తరచుగా గుండెకు ఎఫెక్ట్ అయితుంది కాబట్టి ఈసీజీ కూడా తీయడం ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు. క్రోమోజోమ్ పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. చికిత్సలో భాగంగా తీసుకుంటే ఎవరికైతే తక్కువ సంఖ్యలో టీ లింఫోసైట్లు వాళ్ళలో ఉంటాయో వాళ్ళలో ఈ అసంక్రమిత వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవచ్చు. సో, కాబట్టి అట్లాంటి వాళ్ళకి కాల్షియము, విటమిన్ డి సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు ఇవ్వడం ద్వారా ఈ కండరాల స్పాజమ్స్‌ను, కండరాలు కొట్టుకోవడాన్ని లేదంటే టెటానీని నివారించడం చేయవచ్చు. తర్వాత కొంతమంది పిల్లల్లో టీ లింఫోసైట్లు అస్సలు లేవని తెలిస్తే వాళ్ళకి ఇది చాలా ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సాధ్యమైనంత వరకు థైమస్ గ్రంథిని ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ద్వారా ఈ రోగాన్ని నయం చేయవచ్చు. దీనికోసము మూల కణాల ద్వారా, స్టెమ్ సెల్స్ ద్వారా ఈ థైమస్ గ్రంథిని డెవలప్ చేసి దానిని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో గుండె వ్యాధి అనేది వచ్చినప్పుడు, బాగా అది తీవ్రమైనప్పుడు వాళ్ళకి సర్జరీ ద్వారా కూడా ఈ గుండె లోపాలను, గుండె పని చేయకుండా పోవడాన్ని లేదా మృత్యువును నివారించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత హైపర్ ఐజీఎం సిండ్రోమ్. వీళ్ళలో ఈ ఐజీఎం ఇమ్యునోగ్లోబులిన్లలో ఐజీఎం అనే ఇమ్యునోగ్లోబులిన్ అనేది చాలా చాలా ఎక్కువ మోతాదులో తయారు కావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇతర ఇమ్యునోగ్లోబులిన్లు అనేవి చాలా తక్కువగా తయారు కావడం అనేది జరుగుతుంది. సో, సాధారణంగా ఈ ఐజీఎం అనేది 1 డెసిలీటర్ రక్తం లోపల 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ హైపర్ ఐజీఎం సిండ్రోమ్ అనేది వచ్చినప్పుడు. సో, దీనివల్ల ఏమైతుందంటే ఐజీఎం ఎక్కువగా ఉంటే వాళ్ళకి పయోజెనిక్ ఇన్ఫెక్షన్లు, నోటి లోపల ఎక్కువగా ఇన్ఫెక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణము 2 రకాలు కావచ్చు. ఒకటి ఎక్స్ లింక్డ్ వ్యాధి, ఇది ఎక్స్ క్రోమోజోములపై ఉంటుంది. తర్వాత కొంతమందిలో ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్‌గా కూడా ఉండవచ్చు. ఆటోజోమ్‌లలో 2 రెసెసివ్ జన్యువులు లేదా 2 అంతర్గత జన్యువులు ఉండడం వల్ల ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ ఎక్స్ క్రోమోజోమ్‌కి లింక్ అయి ఉన్నప్పుడు, ఎక్స్ క్రోమోజోమ్ పై ఉండే జన్యు లోపం వల్ల వచ్చినప్పుడు దీంట్లో బి కణాలు ఈ ఐజీఎంను మాత్రమే తయారు చేస్తాయి. మిగతా రకాల ఇమ్యునోగ్లోబులిన్లు అనేవి తయారు కావు. అంటే వీళ్ళలో కేవలం ఒక్క ఐజీఎం మాత్రమే ఉంటుంది. మిగతావి అస్సలు ఉండవు. సాధారణంగా ఇది కేవలం బాయ్స్‌లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి అనేది కనిపిస్తూ ఉంటుంది. లేడీస్‌లో తక్కువగా ఉంటుంది.
తర్వాత చిన్న పిల్లల లోపల ఈ వ్యాధి వచ్చినప్పుడు వీళ్ళలో న్యూమోనియా అనేది బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంది. తరచుగా సైనస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయి. మొదటి 2 సంవత్సరాలలోనే ఈ వ్యాధులు అనేవి ఎక్కువగా వాళ్ళకి రావడం జరుగుతుంది. చాలా మంది పిల్లలు యుక్త వయస్సు చేరుకునే లోపలనే చనిపోవడం అనేది జరుగుతుంది. లేదంటే ఇంకా తర్వాత ఒకవేళ చనిపోకుండా ఉన్నా కూడా వాళ్ళలో సిర్రోసిస్ లేదా లింఫోమా, క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆటోజోమ్లలో ఉండే 2 రెసెసివ్ జన్యువుల వల్ల ఈ సిండ్రోమ్ వస్తే వాళ్ళలో ఏ లక్షణాలు కనిపిస్తాయి అనంటే, సాధారణంగా వీళ్ళ లోపల లింఫ్ నోడ్స్, స్ప్లీన్, టాన్సిల్స్ బాగా ఎన్లార్జ్ అయి ఉంటాయి లేదా బాగా ఎక్కువగా పెరిగి ఉంటాయి. తర్వాత వీటి వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా లక్షణాలు ఐజీఎం మాత్రమే ఎక్కువగా ఉండి మిగతావి లేకపోవడము, అస్సలు తక్కువగా ఉండడం అనేవి కామన్ లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు వీళ్ళలో స్పెసిఫిక్‌గా కనిపించేది లింఫ్ నోడ్స్, శోషరస కణుపులు, ప్లీహము, టాన్సిల్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయి ఉండడం లేదా సాగి ఉండడం లేదా ఉబ్బి ఉండడం అనేది చూడవచ్చు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా రావచ్చు. సో వ్యాధిని నిర్ధారించడానికి రక్త పరీక్షలు చేస్తారు. ఈ ఇమ్యునోగ్లోబులిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి తెలుసుకోవడానికి. తర్వాత జన్యు పరీక్షల ద్వారా కూడా ఆ వంశంలో ఒకవేళ ఈ వ్యాధి ఉంది అని అంటే జన్యు పరీక్ష చేయడం ద్వారా కూడా పుట్టబోయే శిశువుకి ఈ వ్యాధి ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో చికిత్సలో ఏం చేస్తారు, ఇమ్యునోగ్లోబులిన్లను ఐజీఎం ఉంటుంది, మిగతావి ఉండవు కాబట్టి వీళ్ళకి ఇంట్రావీనస్ సిర లోపలికి డైరెక్ట్ గా ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తారు. అదే రకంగా న్యూమోసిస్టేస్ జిరోవెసి అనే ఇన్ఫెక్షన్ ను నివారించడానికి వీళ్ళకి ట్రైమెథోప్రిమ్ లేదా సల్ఫామెథాక్సజోల్ అనే ఔషధాలను వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హైపర్ ఇమ్యునోగ్లోబులినిమియా ఈ సిండ్రోమ్. సో వీళ్ళలో ఐజీఈ లెవెల్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు. ఇది ఆటోజోమ్ల పైన డామినెంట్ అంటే ఆటోజోమ్లపై ఉండే బహిర్గత జన్యువుల వల్ల రావచ్చు, లేదంటే ఆటోజోమ్లలో ఉండే అంతర్గత జన్యువుల వల్ల కూడా రావచ్చు. సో వ్యాధి లక్షణాలు తీసుకుంటే చాలా మంది చిన్నపిల్లల చర్మం పైన ఆబ్సెసెస్ అంటే పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు చర్మము, జాయింట్లు, లంగ్స్, ఇతర అవయవాల్లో కూడా ఏర్పడవచ్చు. ఈ పుండ్లు ఏర్పడడానికి ప్రధానమైన కారణము స్టాఫైలోకోకల్ బ్యాక్టీరియాలు. ఇది తక్కువైతుంటాయి, మళ్ళీ ఫ్రీక్వెంట్ గా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ ర్యాషెస్ అనేవి కూడా చూడవచ్చు, దద్దుర్లు అనేవి కూడా చూడవచ్చు. ఎముకలు బలహీనంగా ఉంటాయి, ఫలితంగా అనేక ఫ్రాక్చర్లు అవుతుంటాయి. ముఖంలో కూడా మొత్తము అనేక రకాల గరుకుగా కనిపిస్తుంటాయి లక్షణాలు. పండ్లు అనేవి కూడా ఉండకపోవచ్చు, లేదనంటే లాస్ ఆఫ్ బేబీ టీత్ ఈజ్ డిలీడ్ అంటే బాల్యదంతాలు ఏవైతే ఉంటాయో అవి అంత తొందరగా పోవు, చాలా నిదానంగా ఊడిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళలో జీవితకాలం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ల తీవ్రత పైన వాళ్ళు ఎన్ని రోజులు బతికి ఉంటారనేది ఆధారపడి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ కోసం ఐజీఈ లెవెల్స్ ను రక్త పరీక్ష ద్వారా చూస్తారు. జన్యు పరీక్షల ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ ని ఇస్తుంటారు. ప్రధానంగా ట్రైమెథోప్రిమ్ లేదా సల్ఫామెథోక్సజోల్ అనేది ఇస్తుంటారు. ఈ స్టాఫైలోకోకస్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వీటిని ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఈ దద్దుర్లను నివారించడానికి మాయిశ్చరైజింగ్ క్రీములు, యాంటీహిస్టమిన్లను ఇస్తుంటారు. తర్వాత ఇంకా ఈ అసంక్రామ్యత వ్యవస్థను మార్పు చెందించే కొన్ని మందులు, ఉదాహరణకి గామా ఇంటర్ఫెరాన్లు అట్లాంటి వాటిని కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ. ఈ సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ లోపల ఇది చాలా తీవ్రమైన వ్యాధి. తర్వాత ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా కూడా పరిణమించవచ్చు. తర్వాత దీంట్లో అనేక రకాల జన్యువులు అనేవి మొత్తం కూడా వీటి లోపల దీనికి కారణమవుతుంటాయి, వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటుంది. సాధారణంగా కనిపించేవి దీంట్లో ఈ వ్యాధిలో ఎక్స్ క్రోమోజోమ్ పై ఉండే జన్యువుల లోపం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా అబ్బాయిలలో మాత్రమే ఇది ప్రధానంగా కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత సో అబ్బాయిలలో మాత్రం ప్రధానంగా కనిపించడం జరుగుతుంది. అదే రకంగా ఎక్స్ లింక్డ్ SCID అనే జన్యువు వల్ల వచ్చే ఈ వ్యాధి దీంట్లోపల మనకు
గామా చైన్, ఇంటర్‌ల్యూకిన్ 2, ఇంటర్‌ల్యూకిన్ 4, ఇంటర్‌ల్యూకిన్ 7, 11 అండ్ 15 వీటన్నింటిలో ఉండే గామా చైన్ అనేది గామా ప్రోటీను దాంట్లో లోపాలుంటాయి. సో, ఈ లోపాల వల్ల ఏమైతుందనంటే లింఫోసైట్లు తయారు కావడము, అవి విభేదనం చెందడము, అభివృద్ధి చెందడం లోపల లోపాలనేవి తలెత్తుతాయి. సో, దీనివల్ల ఏమైతుందంటే యాంటీబాడీలు చాలా చాలా తక్కువగా తయారు అవుతాయి. తర్వాత టీ లింఫోసైట్‌లనేవి కూడా సరిగ్గా అభివృద్ధి చెందకపోవడము, లేదంటే అవి అస్సలు ఏర్పడకపోవడం అనేది కూడా జరగవచ్చు. సో, ఈ రకంగా టీ లింఫోసైట్లు లేకపోవడం వల్ల, బి లింఫోసైట్లు సరిగ్గా యాంటీబాడీలను తయారు చేయకపోవడం వల్ల ఇమ్యునోగ్లోబులిన్‌లు తక్కువగా ఉంటాయి. టీ లింఫోసైట్లు తక్కువగా ఉండి అసంక్రామ్యత శక్తి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సహజ హంతక కణాలు అనేవి కూడా సరిగ్గా వీళ్ళలో పనిచేయవు. సో, ఈ రకంగా ఈ సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ దీనివల్ల ఏమైతుంది అనంటే వీళ్ళలో ప్రధానంగా అడినోసిన్ డీఅమినేజ్ మరియు ప్యూరిన్ న్యూక్లియోసైడ్ ఫాస్ఫేటేజ్ జన్యువుల లోపల ఈ లోపాలనేవి ప్రధానంగా తలెత్తవచ్చు. సో, వీటన్నింటి వల్ల డీఏటీపీ మరియు డీజీటీపీ అనేవి పేరుకొని పోతాయి. ఈ డీఏటీపీ, డీజీటీపీలు కణాలలో పేరుకొని పోవడం వల్ల అది టాక్సిసిటీ విష పదార్థాలుగా మారి ఈ లింఫాయిడ్ కణాలనేవి నాశనం కావడం అనేది జరుగుతుంది. సో, ఈ రకంగా ఏడీఏ జన్యువు, పీఎన్పీ జన్యువులలో లోపాల వల్ల డీఏటీపీ, డీజీటీపీలు పేరుకొని పోయి వీటి ఫలితంగా టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు చనిపోవడం వల్ల మనకు ఈ ఎస్సీఐడి సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాధి అనేది వస్తుంది. సో, లక్షణాలు వీళ్ళలో ప్రధానంగా ఎక్కువగా న్యూమోనియా వ్యాధి అనేది కనిపిస్తుంది. తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్‌లు కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. థ్రష్ అంటే నోటి లోపల పుండ్లు అనేవి కూడా ఎక్కువగా వస్తుంటాయి. చిన్న పిల్లల లోపల ఈ వ్యాధి అనేది చాలా ప్రధానంగా థైమస్ గ్రంథి మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. చికిత్స అనేది అందించకపోతే వీళ్ళు 1 సంవత్సరం వయసు వచ్చే లోపలనే చనిపోవడం అనేది జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ కోసము రక్త పరీక్షలు చేస్తారు. బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్ల సంఖ్య ఎంత ఉంది, పనితీరు ఎంత ఉంది అనేది తెలుసుకుంటారు పరీక్ష ద్వారా. తర్వాత కొంతమంది ఎక్స్‌పర్ట్‌లు ఏం రికమెండ్ చేస్తున్నారంటే అప్పుడే పుట్టిన పిల్లల లోపల టీ సెల్ రిసెప్టార్ ఎక్సిషన్ సర్కిల్ ట్రిక్ అనే ఒక పరీక్ష చేయడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు అనేది చెప్తున్నారు. అదే రకంగా జన్యు పరీక్షలు చేయడం ద్వారా కూడా ఈ సంబంధిత జన్యువులలో మ్యుటేషన్స్ ఏమన్నా వచ్చాయా అనే దానిని కూడా మనం తెలుసుకోవడానికి, ఆ వ్యాధి తీవ్రతను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చికిత్సలో భాగంగా వీళ్ళను ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లోపల పెట్టాల్సి వస్తుంది. అంటే ఐసీయూ లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల లోపలనే పెట్టాలి. ఇన్ఫెక్షన్‌లకు వీళ్ళు గురి అయితే గనక ఏమైతుందనంటే వాళ్ళ లోపల తీవ్రమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత వీళ్ళకి వ్యాధులు వచ్చినప్పుడు మనకు యాంటీబయాటిక్స్‌తో పాటు యాంటీబాడీలను కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. తర్వాత కొంతమంది లోపల ఈ స్టెమ్ సెల్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ద్వారా కూడా ప్రధానంగా ఏ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు ఏవి సరిగ్గా పనిచేయట్లేదో తెలుసుకుంటే వాటిని తయారు చేసే మూల కణాలను ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది 3 నెలల వయసులో వచ్చేటప్పటికి చేయాలి. అట్లా చేస్తే దాదాపు 96% మంది పిల్లలు బతికే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా జన్యు చికిత్స అనేది కూడా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి లోపల. సో, తర్వాత నెక్స్ట్ వ్యాధి క్రానిక్ గ్రాన్యులోమటస్ వ్యాధి. ఈ క్రానిక్ గ్రాన్యులోమటస్ వ్యాధి అనేది ఎక్స్ లింక్డ్ అంతర్గత జన్యువుల వల్ల వచ్చే వ్యాధి. దీంట్లో ఫాగోసైట్లు, భక్షక కణాలు, మాక్రోఫేజ్‌లు అట్లాంటివి సరిగ్గా పనిచేయవు. ఇది కూడా కేవలం అబ్బాయిల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇది ఆటోజోములపై కూడా ఉండే అంతర్గత జన్యువుల వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. వంశపారంపర్యంగా వస్తుంది. సాధారణంగా భక్షక కణాలైన న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, మోనోసైట్లు, మాక్రోఫేజ్‌లు అనేవి ఇవి సూక్ష్మజీవులను చంపేసి వాటిని మింగేస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఈ ఫాగోసైట్‌లన్నీ కూడా వాటిని సరిగ్గా మింగేయకపోవడము లేదా సూక్ష్మజీవులను చంపి వాటిని భక్షించకపోవడం అనేది చేస్తాయి. సో, కొన్ని రకాల ఒకవేళ వాటిని మింగినా కూడా వాటిని భక్షించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, సూపర్ ఆక్సైడ్ అట్లాంటి వాటిని తయారు చేయలేకపోతాయి. ఫలితంగా సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలనేవి చనిపోవు. అదే రకంగా సజీవంగా ఉంటాయి. వ్యాధి లక్షణాలు వీళ్ళలో తరచుగా దీర్ఘకాల ఇన్ఫెక్షన్‌లు వస్తుంటాయి. చర్మానికి, ఊపిరితిత్తులకు, లింఫ్ కణుపులకు,
నోటి లోపల, ముక్కు లోపల, మూత్ర మార్గం లోపల, పేగుల లోపల ఈ తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అబ్సెసెస్ పుండ్లు అనేవి కూడా ఏర్పడవచ్చు. ఈ పుండ్లు అనేవి ప్రధానంగా ఊపిరితిత్తులలో, కాలేయంలో, పాయువు చుట్టూ కూడా పుండ్లు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ పిల్లల లోపల పెరుగుదల అనేది కూడా నిదానంగా చూడవచ్చు. వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు చేస్తారు. ఫాగోసైట్లు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అనేది తెలుసుకుంటారు రక్త పరీక్ష ద్వారా. జన్యు పరీక్షల ద్వారా కూడా ప్రత్యేకమైన జన్యువులు మ్యూటేషన్స్ కు గురి అయ్యా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ రకంగా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. చికిత్సలో యాంటీబయాటిక్స్ సాధారణంగా ట్రైమెథోప్రిమ్, సల్ఫామెథాక్సజోల్ ఇస్తూ ఉంటారు. యాంటీ ఫంగల్ ఔషధాలను కూడా ఇట్రకోనజోల్ అట్లాంటి వాటిని కూడా ఇవ్వవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు. తర్వాత సాధారణంగా గామా ఇంటర్ఫెరాన్లను వారానికి ఒక 3 సార్లు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళు ఎక్కువగా వ్యాధులకు గురి కాకుండా చూడవచ్చు. తర్వాత గ్రాన్యులోసైట్లను ఏవైతే ఈ కణాలు సరిగ్గా పనిచేయట్లేదో వాటిని అన్నింటినీ కూడా న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, అసిడోఫిల్స్ వాటిని ట్రాన్స్ఫ్యూజన్స్ రక్తంలో మొత్తం రక్తాన్ని కాకుండా ఓన్లీ న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ ఉండే రక్తాన్ని ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళ జీవితాలను కాపాడవచ్చు. సో ఈ గ్రాన్యులోసైట్లలో లోపం వల్ల వస్తుంది కాబట్టి వీడికి ఈ వ్యాధికి ఆ పేరు రావడం అనేది జరిగింది. అదే రకంగా మూలకణ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కూడా వీళ్ళలో ఈ గ్రాన్యులోసైట్లను తయారు చేసే మూలకణాలను వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా కూడా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. తర్వాత రెండవది సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్స్, ద్వితీయ అసంక్రామ్యత లోప వ్యాధులు. ఇవన్నీ మొత్తం కూడా పుట్టుకతో రావు. తర్వాత కొన్ని వ్యాధులకు గురి కావడం వల్ల లేదా కొన్ని విష పదార్థాలను స్వీకరించడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి. సో కాబట్టి ఇవన్నింటిని ద్వితీయ ఇమ్యూనోడెఫిషియన్సీ వ్యాధులు అంటారు. ఉదాహరణకి సివియర్ బర్న్స్, శరీరం బాగా కాలిపోయినప్పుడు, క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు కీమోథెరపీ తీసుకోవడం ద్వారా, రేడియేషన్ థెరపీ తీసుకోవడం వల్ల, దీర్ఘకాల వ్యాధులైన డయాబెటీస్ వ్యాధి వల్ల, మధుమేహ వ్యాధి వల్ల కూడా కొంత ఈ సెకండరీ ఇమ్యూని డెఫిషియన్సీ వ్యాధులు రావచ్చు. తర్వాత కొన్ని రకాల ఔషధాల వల్ల, మాల్ న్యూట్రిషన్, పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా రావచ్చు. సో ఎయిడ్స్ అనే వ్యాధి, క్యాన్సర్లో వచ్చే అసంక్రామ్యత వ్యాధులు, ఉదాహరణకి ల్యూకేమియా ఇమ్యూన్ కాంప్లెక్స్ వ్యాధి, తర్వాత వైరల్ హెపటైటిస్, మల్టిపుల్ మయోలోమా అనే వ్యాధులు సెకండరీ ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాధులకి ఉదాహరణ. తర్వాత ఈ అసంక్రామ్యత లోప వ్యాధులలో పోషకాహారం మరియు వయస్సు అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. సో అండర్ న్యూట్రిషన్, సరైన పోషకాహారం తీసుకోకపోతే సాధారణంగా ఉండాల్సిన దానికంటే 80% కంటే తక్కువ బరువు ఉంటే దానిని అండర్ న్యూట్రిషన్ లేదా పోషకాహార లోపం అంటారు. పోషకాహార లోపం అనేది ఉన్నప్పుడు అసంక్రామ్యత వ్యవస్థ కూడా బాగా దెబ్బతింటుంది. అసంక్రామ్యత వ్యవస్థ దాదాపు 70% సరిగ్గా పనిచేయకుండా పోయే అవకాశం అనేది ఉంటుంది. అదే రకంగా వయస్సు అనేది కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అసంక్రామ్యత వ్యవస్థ పనితీరు లోపల. వీళ్ళలో ఏమైతుందనంటే వయసు పెరిగే కొద్దీ ఏమైతుందంటే టీ లింఫోసైట్ల సంఖ్య అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా వ్యాధులతో, సూక్ష్మజీవులతో పోరాడే శక్తి అనేది కూడా వీళ్ళలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వయసు పెరిగే కొద్దీ అసంక్రామ్యత లోప వ్యాధులు అనేవి కొంత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సెకండరీ సెకండరీ అసంక్రామ్యత లోప వ్యాధులు రావడానికి కారణమైన కొన్ని ఔషధాలను తీసుకుంటే, యాంటీ కన్వల్సెంట్స్ సాధారణంగా మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఇస్తుంటారు, ఫిట్స్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇస్తుంటారు. వాటిని యాంటీ కన్వల్సెంట్స్ అంటారు. వీటికి లామోట్రిజిన్, ఫైనోటైన్, వాల్ప్రోయేట్ అనే ఔషధాలు, ఇవి తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇమ్యూనో సప్రెసెంట్స్, ఓవర్ రియాక్షన్ తగ్గించడానికి ఇచ్చే కొన్ని వ్యాధులు ఉంటాయి. అజాథయోప్రిన్, సైక్లోస్పోరిన్, తర్వాత మైకోఫినోలేట్, మొఫెటిల్, సైరోలిమస్, టాక్రోలిమస్ ఈ ఔషధాలు. కార్టికోస్టిరాయిడ్స్, మిథైల్ ప్రెడ్నిసోన్, తర్వాత కీమోథెరపీ, క్యాన్సర్ కీమోథెరపీలో ఇచ్చే ఔషధాలు అయినటువంటి అలెంప్టు జుమాబ్, తర్వాత బుసల్ఫాన్, సైక్లోపాస్పమైడ్. ఇంతే కాకుండా ఇంకా ఇతర వ్యాధులు, అసంక్రామిత
అసంక్రమిత వ్యవస్థ లోపల లోపాలను తగ్గించడం కోసము ఇచ్చే కొన్ని ఇంకా ఇతర ఔషధాలు అడాలిముమాబ్, ఎటానెర్సెప్ట్, ఇన్ఫ్లిక్సిమాబ్, మ్యూరోమోనాబ్, రిటుక్సిమాబ్, టోసిలిజుమాబ్ ఈ ఔషధాలు తీసుకోవడం వల్ల కూడా ఈ ద్వితీయ అసంక్రమిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే ఈ అసంక్రమిత వ్యవస్థ ఓవర్ యాక్షన్ ఈ కోవిడ్ లో చూస్తున్నాము. ఓవర్ యాక్షన్ తగ్గించడానికి కూడా ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. దీంట్లో ప్రధానంగా ఇచ్చేది కార్టికోస్టిరాయిడ్స్. సో ఈ కార్టికోస్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, తాత్కాలికంగా వ్యాధి తగ్గుతుంది. కానీ అసంక్రమిత శక్తి అనేది తగ్గిపోవడం వల్ల మనకు ఇతర వ్యాధులు రావడం, దీంట్లో ప్రధానంగా ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోతుంది, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ వాటి సంఖ్య తగ్గుతుంది, CD4 కణాలు లేదా టీ హెల్పర్ కణాలు కంప్లీట్ గా నశించిపోతాయి లేదా తగ్గిపోతాయి. మోనోసైటోపేనియా, మోనోసైట్లు కూడా తగ్గిపోతాయి సంఖ్యలో. తర్వాత ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్ కూడా సంఖ్య తగ్గిపోతుంది. టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు కూడా సరిగ్గా పనిచేయకుండా చేయబడతాయి. సైటోకైన్ల సంశ్లేషణ కూడా తగ్గించబడుతుంది. సో ఈ రకంగా ఓవర్ యాక్షన్ తగ్గించవచ్చు. కానీ దానివల్ల మనకి ఏమవుతుంది అంటే అనేక రకాల ఇతర వ్యాధులు, ఫంగల్ వ్యాధులు రావడంతో పాటు మనకి ద్వితీయ అసంక్రమిత లోప వ్యాధులు వస్తుంటాయి. ఈ సైకోలోస్పోరిన్ అనే ఔషధము టీ లింఫోసైట్లను ఓవర్ యాక్షన్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఇస్తుంటారు. ఇది ఇమ్యూనోఫిలిన్స్ అనే వాటితో బంధించబడి ఆ రకంగా వాటిని టీ లింఫోసైట్ల పనితీరుని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంటర్ల్యూకిన్ 2 మీద ఆధారపడి సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పనితీరును తగ్గించడంలో కూడా, నిరోధించడంలో కూడా ఈ ఔషధం పనిచేస్తుంది. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లోపల కూడా దీనిని ఇమ్యూన్ సిస్టమ్ పనితీరును తగ్గించడానికి ఇస్తుంటారు. సో దీనివల్ల ఈ ఔషధం ఇవ్వడం వల్ల కూడా ఈ ద్వితీయ అసంక్రమిత లోప వ్యాధులు తలెత్తే అవకాశం అనేది ఉంటుంది. సో తర్వాత ఈ అసంక్రమిత లోప వ్యాధులను వచ్చిన దాన్ని మనం గుర్తించడం ఎట్లా అనేది చూస్తే, సాధారణంగా 6 నెలల కంటే తక్కువ వయసులోనే మనం గుర్తించవచ్చు. వీళ్ళలో 6 నెలల కంటే తక్కువ వయసు పిల్లల్లో టీ లింఫోసైట్ల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటే అసంక్రమిత లోప వ్యాధి ఉన్నట్టు మనం నిర్ధారించవచ్చు. 6 నుంచి 12 నెలల వయసు లోపల గనక తీసుకుంటే వీళ్ళలో బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు లేదంటే కేవలం బి లింఫోసైట్లు తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది, లేదా వాటిలో ఇబ్బందులు అనేవి చూడవచ్చు. 12 నెలల కంటే పై వయసు పిల్లల లోపల సాధారణంగా బి లింఫోసైట్లలో తేడాలు మరియు యాంటీబాడీల ఉత్పత్తిలో తేడాలు అనేవి ఉంటాయి. ఇవి ఈ ఆయా వయసును బట్టి అవి ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం ద్వారా, పరీక్షలు చేయడం ద్వారా అసంక్రమిత లోప వ్యాధులను గుర్తించవచ్చు. సో ఇది అసంక్రమిత లోప వ్యాధుల గురించి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో కలుద్దాం.